నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యమంటూ చిలక పలుకులు భూ కబ్జాదారుల భరతం పడతానంటూ ఎన్నికల ముందు పేల్చిన పంచ్ డైలాగ్. ప్రభుత్వ ఆస్తులను కంటికి రెప్పలా కాపాడతానంటూ ఇచ్చిన హామీలు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి మరోవైపు చూస్తే అంత బేరసారాలు, అందిన కాడికి దండుకోవడమే లక్ష్యంగా సాగుతున్న డబుల్ గేమ్ రాజకీయం. ఎన్నికల ముందు ఆ ఇద్దరు పాత నేతలు వద్దు, ఈ కొత్త వ్యక్తే ముద్దంటూ ఆదరించిన ప్రజల ఆశలను అడియాసలు చేస్తూ, పగలు బాధితుల పక్షాన నటిస్తూ, రాత్రికి ప్రత్యర్థులతో చేతులు కలిపి సెటిల్మెంట్లు చేస్తున్న ఆ ప్రజాప్రతినిధి ఎవరు? కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఆ కీలక సెగ్మెంట్లో సాగుతున్న లోగుట్టు ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఆ కీలక నియోజకవర్గంలో ప్రస్తుతం ఆ ప్రజాప్రతినిధి తీరుపై తీవ్ర చర్చ నడుస్తుంది. ఎన్నికల ముందు ప్రతిపక్షంపై పదునైన వాగ్దాటితో విరుచుకుపడి పాత నేతల ఆధిపత్యాన్ని తూర్పురుబట్టిన తీరు చూసి ప్రజలు సంబరపడ్డారు. పెద్దగా ముఖపరిచయం లేకపోయినా మార్పు కోరుకున్న జనం మూడో వ్యక్తిగా బరిలోకి దిగిన ఈయనను నమ్మి గెలిపించారు. కానీ అధికార పీఠం ఎక్కిన తరువాత సదరు ప్రజాప్రతినిధి వేస్తున్న అడుగులు చూసి స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే పైసలు వచ్చే వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడుతూ ఎన్నికల ముందు ఎవరిపైతే విమర్శలు గుప్పించారో ఇప్పుడు తెర వెనుక వారితోనే చేతులు కలిపి భూదందాలు నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు న్యాయం చేస్తానని నమ్మబలికేందుకు ప్రతి వారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఫిర్యాదుల స్వీకరణను ఆర్భాటంగా ప్రారంభించారు. గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన బాధితులు తమ ఆస్తులు దక్కుతాయన్న ఆశతో క్యూ కట్టారు. బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని మరుసటి రోజు ఉదయం మీడియా ముందు హడావిడి చేయడం, తీరా రాత్రికి ప్రత్యర్థి వర్గం నేతలను పిలిపించి బేరసారాలు కుదుర్చుకోవడం ఇక్కడ నిత్యకృత్యంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయంలోనూ ఇదే డ్రామా నడుస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా కబ్జాలు జరిగితే రెవెన్యూ అధికారులతో హెచ్చరిక బోర్డులు పెట్టించడం, ఆ తర్వాత తెర వెనుక ఆక్రమణదారులతో డీల్ కుదుర్చుకుని బోర్డులను సైలెంట్గా తొలగించడం సర్వసాధారణమైపోయింది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారా అంటే అదంతా ఉత్తుత్తి హెచ్చరికే అంటూ పబ్లిక్ బాహాటంగా చెప్పుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ వంటి కీలక శాఖల్లో తనకు అనుకూలమైన అధికారులను నియమించుకుని వసూళ్ల పర్వం సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమస్య పరిష్కారం కోసం తన వద్దకు వచ్చేవారని నిర్మోహమాటంగా అధికారులను తీసుకుని హైదరాబాద్ వచ్చేయండి అంటూ పంపించేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారాలకు సంబంధించిన పలు ఆడియోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఎవరైనా పని కావాలంటే ముందు బేరం, ఆ తర్వాతే సెటిల్మెంట్ అనే రీతిలో వ్యవహారాలు నడుస్తున్నాయనే టాక్ నియోజకవర్గంలో బలంగా వినిపిస్తుంది. సదరు ఎమ్మెల్యే అక్రమ సంపాదన విషయంలో సొంత పార్టీ నేతలు, ప్రతిపక్షం అనే తేడా ఉండదట. ఎవరైనా ముడుపు కట్టాల్సిందేనట. ఎవరు ఏ పని కావాలన్నా ముందు బేరం, తర్వాతే సెటిల్మెంట్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయితే అంత మైలేజ్ అనేలా వ్యవహరిస్తూ ఉంటున్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన తాగునీటి ఎద్దడిని పరిష్కరించడంలో గానీ, అభివృద్ధి పనులను ముందుకు తీసుకుని వెళ్లడంలో గానీ సదరు ప్రజాప్రతినిధి శ్రద్ధ చూపడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. పాత బస్టాండ్ వద్ద ప్రతిపాదించిన వాణిజ్య సముదాయం సైతం పర్సంటేజీల వ్యవహారంతో నిలిచిపోయిందని అంటున్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఆక్రమణకు గురైన ఎన్జీఓ భవనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. నమ్మి ఓటేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ సాగుతున్న ఈ సంపాదన రాజకీయంపై యువత సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. మొత్తానికి కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఆ నియోజకవర్గంలో పగలు ప్రజాసేవకుడు, రాత్రికి సెటిల్మెంట్ సూత్రధారిగా మారిన ప్రజాప్రతినిధి డబుల్ గేమ్ రచ్చ రంబోలాగా మారింది. అవినీతి అక్రమాలపై గళమెత్తాల్సిన ప్రజాప్రతినిధి స్వయంగా వాటాలు పంచుకుంటున్నారన్న విమర్శలపై కూటమి అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.